కొర్రమేనుల కయ్య. రచన ఈతకోట సుబ్బారావు గారు. ఇల్లు తగలబడటానికి ముందే నుయ్యి తవ్వుకోవాలనే ఇంగితం ముందు నుంచి ఉంది నక్కిరయ్యలో. ఎప్పుడు ఆపద వస్తే అప్పటికప్పుడే ఉపాయం ఆలోచించటం అంటే ప్రవహించే నీటి మీద పేరు రాసుకోవటం లాంటిది అన్నది అతడి ఆలోచన. అందుకే వచ్చే ఏడాది పట్నం స్కూల్లో సవారిని చేర్చాలంటే ఇప్పుడే పట్నంలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని కాపురం పెట్టక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చాడు. నక్కిరయ్యకు సెందిరికి పెళ్ళైన 9 ఏళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క నలుసు సవారి. వాడు కడుపులో పడ్డప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వాడిని బాగా చదివించాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టడం జాగు. నక్కిరయ్య సెందిరి కలలకు రెక్కలొచ్చాయి. తమ కులంలో ఎవరూ చదువుకోనంత పెద్ద చదువుకులు చదివించాలని. కొడుకు కలెక్టర్ కాకపోయినా కండక్టర్గానైనా సరే ఉద్యోగం చేస్తే చాలని కోరిక. ఆ కోరిక తన కులపోళ్ళు పొట్టపోసుకోవడానికి చేసే వృత్తి నుంచే దూరం చేసింది. సవారికి మాటలు కూడా సరిగా రాలా. అప్పుడే వాడిని గగ్గోలు పెడుతున్నా తీసుకెళ్లి వీధి బడిలో చేర్పించేశారు. వారం రోజులు బడి వెలుపలే కాపలా కాశారు. టీచర్ అమ్మ సవారిని మిగతా పిల్లలకు దూరంగా కూర్చోబెట్టి ఓనమాలు దిద్దిస్తున్నా సరే ఆనందపడ్డారే కానీ అంటరాని తనం మీద వాళ్ళ కోపం రాలేదు. పైగా వాడు టీచర్ అమ్మ పలికిస్తుంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అన్న పదాలు ముద్దుగా పలుకుతుంటే గుండెల్ని ఎవరో కితకితలు పెట్టినట్టు నవ్వుతూ కొడుకుని కళ్ళు అప్పగించారు కొడుకు వైపు. దారిన పోయేవాళ్ళంతా బడి బయట జంటను వింతగా చూస్తూ వెళ్తున్నా వాళ్ళ చూపు అటువైపు మళ్ళేది కాదు. వాళ్ళు పట్టించుకున్నదీ లేదు. కాబట్టే నక్కిరయ్య పట్నంలో పనికి కుదిరాడు. కొర్రమేనుల చెరువుకి కాపలా కాయాలి. అది రాత్రి బవళ్ళు. అక్కడే తాటాకుల పాకలో కాపురం ఉండాలి. నెలకు 3000 జీతం. మరో ఆలోచన చేయలేదు. చప్పున ఒప్పేసుకున్నాడు. 3-4 రోజులు తనే ఒంటరిగా చెరువు కాపలా కాశాడు. ఆ 4 రోజులు సెందిరి కలలో గంజి తెచ్చి పోసింది. కలో గంజో తెచ్చి పోసింది. 5వ రోజు తట్ట బుట్ట సర్దుకొని సవారీని వెంటబెట్టుకొని వచ్చేసింది. చింకి పాతల్లాంటి స్కూల్ బ్యాగు భుజాన వేలాడదీసుకొని వస్తుంటే రాజకుమారుడు ఎవరో నడిచొస్తున్నట్టు మురిసిపోయాడు నక్కిరయ్య. కానీ అతడికి అలా చెప్పా పెట్టకుండా సెందిరి వచ్చేయటం మాత్రం నచ్చలేదు. ఏందే సెందిరి ఇది, గీత ఉన్న పళాన వచ్చేస్తావే ఎట్టానే వస్తే. పాకల ఉప్పు కళ్ళు కూడా లేదు. మనసులో ఉన్నదేదో చెప్పేశాడు నక్కిరయ్య. ఈ పూటకు నేను వండుకొచ్చాలే మావా, పొద్దుగూకే వేళకు నువ్వు పట్టణంలోకి వెళ్ళి సరుకులు పట్టరావచ్చు. ఇంత చిన్న విషయానికి దిగులు ఎందుకు చెప్పు, చాలా నిమ్మలంగా చెప్పింది సెందిరి. పట్నం వెళ్ళటం వరకు బాగుంది, కానీ సరుకులు తేడానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? నక్కిరి మాటలకు కళ్ళు తేలేసినంత పనిచేసింది సెందిరి. అదేంది మామ, చేరి 5 రోజులైంది, సంస్కారం తీసుకోకుండానే పనిలోకి చేరిపోయావా అని అడిగింది. అవసరం మనది కాబట్టి చేరినాం, అయినా రేపిస్తానులే అన్నాళ్లే రెడ్డిగారు అడ్వాన్సు. మరి రేపటి వరకు వెచ్చాలెట్లా? జాకెట్ని ఛాతీ వద్ద తడుముకుంటూ ప్రశ్నించింది సెందిరి. నీ దగ్గర ఎంతుండాయి అడిగాడు నక్కిరయ్య. 30 రూపాయలు. సరే నా కాడో 25 ఉండాయి, ఎట్టాగో రేపటిదాకా సర్దుకుందాం. సెందిరి జాకెట్లోంచి తీసిన 30 రూపాయలు అందుకుని పట్నం వైపు బయలుదేరాడు నక్కిరయ్య. ఆ కొర్రమేనుల చెరువుకి 3 కిలోమీటర్లు ఉంటుంది ఆ నగరం. అప్పటికే 3 నెలలు గడిచిపోయాయి. నక్కిరయ్య పనిలో చేరి వారం వారం సిద్ధారెడ్డి చెరువు దగ్గరకు వస్తూ ఉంటాడు. చేపల పెంపకం చూసుకోవటానికో సక్కిరయ్య కాపలా మీద అజమాయిషీకో అనుకుంటే పొరపాటే. చెరువు గట్టున కట్టిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మందు కొట్టడానికి వస్తూ ఉంటాడు. కూడా నౌకరో 2 ఫ్రెండ్సు సరంజామాతో కారు దిగుతాడు. గెస్ట్ హౌస్ లాంటి ఫ్లాట్కి వెళ్ళే దారిలో కప్పిన తాటాకుల గుడిసె దాటాలి. అదిగో అప్పుడు పలకరిస్తుంటాడు నక్కిరయ్యని. నక్కిరి, అంతా బాగుంది కదా అని. అయ్యా అంతా బాగుందండి. నక్కిరయ్య సమాధానం విన్నాక సరే కానీ ఓ గంటన్నర గెస్ట్ హౌస్కి రా, ఏదైనా అవసరమైతే తెద్దు కానీ అంటూ వెళ్ళిపోతాడు సిద్ధారెడ్డి. ఇప్పటికీ 10-12 సార్లు అలా వెళ్ళాడు నక్కిరయ్య. వెళ్ళి గెస్ట్ హౌస్ ఊడ్చి రావటమే, వాళ్ళు మిగిలిన స్నాక్స్ అన్నీ పొట్లాం కట్టి తెచ్చుకోవటమే, సవారీ సెందిరి వాటిని లొట్టలేసుకుంటూ తింటుంటే చూసి ఆనందించడమే. అంతే తప్ప ఏనాడు వాళ్ళకి ఏది అవసరం పడలేదు. నక్కిరయ్య తెచ్చిపెట్టింది లేదు. అయినా రెడ్డి తన యజమాని పిలిస్తే వెళ్ళక తప్పదు, అందుకే వెళ్తాడు. ఏంట్రా నక్కిరి, చెరువులో చేపల గంతులు తగ్గినట్టున్నాయి, రాత్రిళ్ళు కాపలా సరిగ్గా కాస్తున్నావా? పెళ్ళా ఉంది కదా అని రాత్రిళ్ళు ఇంటూనే ఉంటున్నావా? రెడ్డి మాటలు ఎప్పుడు సూటిగానే ఉంటాయి. లేదయ్యా, పగటి కన్నా రాత్రిళ్ళే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నా.
రేత్రి సంపిన పావుల్ని రేత్రి తాలూకు మట్టల్లో కాల్చేస్తున్నా ఇలాంటి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందని నక్కిరయ్య ఏనాడు ఊహించలేదు. పని విషయంలో తనకేనాడు బద్ధకం అన్నదే కూడా తెలియదు. మరెందుకో చెరువులో కొర్రమేన్ల గంతులు తక్కువైపోయినాయి అంటావు? రెడ్డి గారిది మత్తు మాటని తెలుస్తూనే ఉంది. అయ్యా, చేపల చెరువు కాపలాకి నేను కొత్త. అవి ఎందుకు గెంతుతాయో ఎందుకు చెరువులో ఉంటాయో కూడా నాకు తెలియదయ్యా అను ఆయన అంత వినయంగానే బదులిచ్చాడు. నువ్వైతే ఏ గ్యాలమో వల వేయట్లేదు కదా? రెడ్డిగారి మాటల్లోని ద్వంద్వం అర్థమవుతూనే ఉంది నక్కిరయ్యకి. అయ్యా, నాకు 45 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటిదాకా పిత్తబరిగెలో మట్టగడిసెలో తప్ప కొర్రమేన్ల కూర ఎలా ఉంటుందో కూడా చూడలేదయ్యా. లోపల నుంచి తన్నుకొస్తున్న ఆహారాన్ని గొంతులోనే మింగేస్తూ బదిలిచ్చాడు నక్కిరయ్య. మరో సందర్భంలో అయితే రెడ్డిగారికి దిమ్మ తిరిగేట్టు జవాబు చెప్పి నౌకరీని ఎడంకాలతో తన్ని ఉన్న పళాన చెరువు గట్టు దాటుండేవాడు. కానీ ఇప్పుడు తన కొడుకు మీద అలివిగాని ప్రేమకి బందీ. అందుకే ఎంతో వినయంగా సమాధానాలు చెప్తున్నాడు. తనది తక్కువ జాతి అయినా యజమానికి ద్రోహం చేసే జాతి మాత్రం కాదు. సర్లే, కొంచెం జాగ్రత్తగా ఉండు. రాత్రిళ్ళు చెరువుకి 4 వైపులా కళ్ళు అతికించు, కొనుకు తీమాక. ఆ హెచ్చరికకు అలాగే అన్నట్టు తలాడించి అక్కడితో ఆయనకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశాడు నక్కిరయ్య. ఆ తర్వాత యథాప్రకారం వాళ్ళు వదిలేసిన స్నాక్స్ని ముక్కల్ని పొట్లాంగట్టి శుభ్రంగా గదంతా చిమ్మేశాడు. ఒకసారి గదిని ఆశాంతం మత్తు కళ్ళతోనే జల్లెడబెట్టి తృప్తిపడి గెస్ట్ హౌస్కి తాళం వేసుకుని బయలుదేరాడు సిద్ధారెడ్డి. ఆయన వెనకే పెంపుడు కుక్కలాగా చెరువు దాటి రోడ్డు దాకా వెళ్ళి ఉంటానయ్యా అంటూ చేతులు జోడించాడు నక్కిరయ్య. డోరు తెరిచి కారులో కూర్చుంటూ, జాగ్రత్త, కొర్రమేర్లంటే తినే జనానికి ఎంత ఇష్టమో పెంచి వ్యాపారం చేసే నాకు అంతే ప్రాణం. నిన్ను నమ్మి లక్షలు చేసే చెరువు నీ చేతుల్లో పెట్టాను, జాగ్రత్తగా కాపలాగాయి అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సిద్ధారెడ్డి. అప్పుడొచ్చింది కోపం నక్కిరయ్యకి. ఒకరితో మాట పట్టడం తన జీవితంలో ఎరగడు. కన్న కొడుకు కోసం తప్పలేదు. తనేదో దొంగ అయినట్టు రెడ్డి మాట్లాడటం, తను సంజాయిషి ఇచ్చుకోవటం నామోషి అనిపించింది. తన పల్లెటూరేనయం, అక్కడ తనకంటూ గుర్తింపు ఉంది. ఊళ్ళో మోతుబరుల దృష్టిలో తనంటే అంతో ఎంతో గౌరవం ఉంది. పట్నం పక్కనే పాతూరులో అడిగితే ప్రతి దళితుడు చెప్తాడు నక్కిరయ్య నిజాయితీ గురించి. పార్థసారథి నాయుడు గారి ఇంటి కుక్క చనిపోయినప్పుడు దానికోసం వాళ్ళ పొలంలో గొయ్యి తవ్వుతున్నప్పుడు దొరికిన రాగి చెంబు అప్పనంగా యజమానికి అప్పగించిన నిజాయితీ నక్కిరయ్యది. పాతూరు 200 గుమ్మాలకు ఆ విషయం పాకిపోయినప్పుడు సెందిరి ఎంత గర్వంగా చెప్పుకుందో ఆ విషయం తన పుట్టింటి వాళ్లతో. అది సవారీ పుట్టడానికి పూర్వపు సంగతి. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు సవారీ 5వ తరగతిలో ఉన్నాడు. కొడుకు చదువుకుంటే జరిగిన అవమానం చదువు కంటే కూడా జరిగిన అవమానం పెద్దదిగా అనిపించలేదు నక్కిరయ్యకి. అట్లాగేనయ్యా అంటూ చేతులు జోడించాడు నక్కిరయ్య. ఆ రోజు నిన్నటి సాయంత్రం వార్తల్లో చెప్పినట్టే రాత్రికి రాత్రి తుఫాను వాతావరణం కమ్ముకుంది ఆకాశంలో. సన్నటి తుంపర రాత్రంతా. నక్కిరయ్య వాళ్ళ పాక శాంతం తడిసి లోపలంతా బురద. అప్పుడెప్పుడో ఎన్నికలప్పుడు తెచ్చిపెట్టుకున్న 7 అడుగుల ఫ్లెక్సీని తీసి పాకలో ఓ మూల పరిచింది సెందిరి. దానిపైనే రాత్రంతా మేల్కొని గడిపారు భార్యాభర్తలిద్దరూ. సగభాగం సవారీ పడుకోవడానికి, వాడి పుస్తకాలు పెట్టడానికి సరిపోయింది. ఆ చలి రాత్రి ఒకరినొకరు కప్పుకున్నారిద్దరు. ఉదయం అయినా సరే తుంపర వానగా మారిందే తప్ప తెరిపి మాత్రం ఇవ్వలేదు. చలికి వణికిపోతూనే లేచి పొయ్యి వెలిగించింది సెందిరి. నిన్న రాత్రి కాచి మిగిలిన పాలతో టీ పెట్టించింది సవారీకి నక్కిరయ్యకి. తాను గ్లాసులో పోసుకుని తొలిగుక్క మింగిందో లేదో టక్కన వాంతి చేసుకుంది. భయపడిపోయాడు నక్కిరయ్య. ఏడుపు మొహం పెట్టుకుని చూస్తున్నాడు సవారీ. సెందిరి, ఏమైందే? ఈ వానలో నిన్ను పట్నం తీసుకెళ్లి డాక్టర్కి ఎట్నే చూపేది అని భర్త హడావిడి చూసి నవ్వుకుంది సెందిరి. అట్ట నవ్వుతావేందే? చలికి మరింత వణికింది నక్కిరయ్య గొంతు. ఇప్పుడు ఏమైనాదని అంత భయం మామా నీకు? సెందిరి ధైర్యం చూసి కోపం కూడా వచ్చింది నక్కిరయ్యకి. ముందే రోజులు బాగాలేవు, ఏ కలరానో కరోనానో, నీవేందో అంత మొండి ధైర్యంతో ఉన్నావు. మామా, నువ్వు అనుకున్నట్టు అవేమీ కావు, ఇది చింతకాయల వాంతి అంతే అని సిగ్గుపడింది సెందిరి. మొదట అర్థం కాకపోయినా తర్వాత అర్థం చేసుకుని, ఓరే సవారీ, నీకు సెల్లి పుట్టబోతుందిరా అన్నాడు నక్కిరయ్య సవారీని గుండెలకు హత్తుకుంటూ. అదేం చిత్రం, అప్పుడే టక్కన వాన ఆగిపోయింది. గాలి వీచడం పెరిగింది. తడిసిన ప్రకృతి, ఆ పైన హోరు గాలి, చలికి వణికిపోయాయి పూరిపాకలో 3 ప్రాణాలు. హైవేకి అవతల ఉన్న ఊరి చెరువులో అలల కదలికల శబ్దం చిన్నగా వినపడుతోంది. సెందిరి, ఏం తినాలనుందో చెప్పవే, మళ్ళీ వానొచ్చేలోగా పట్నం వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నక్కిరయ్యకు మనసు ఎంతో ఆనందంగా ఉంది. సెందిరి భర్త చెవి దగ్గరికి పెదవులు పోనిచ్చి గుసగుస అంది, చేపల పులుసు అని.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు నక్కిరయ్య. అయినా భార్య గర్భవతి అయిన ఆనందం ఉలికిపాటును జయించింది. సరే, రోడ్డు అవతల చెరువులో ఇచ్చి 4 మట్టగడిసెలు పట్టుకొస్తా, నువ్వు పొయ్యి వెలిగించు అంటూ ముందుకు కదిలాడు. ఎందుకు నాయన, మన చెరువులో ఇన్ని కొర్రమేర్లున్నాయిగా? సవారీ ప్రశ్నకు వెళుతున్న వాడల్లా ఆగి జవాబు చెప్పాడు నక్కిరయ్య. సవారీ, అవి కొర్రమేన్లే. అది కొరమేన్ల చెరువే, కానీ మనం వాటికి కాపలా కాస్తున్నాం. మనం తినకూడదు, వేరే వాళ్ళని తిననివ్వకూడదు, తెలుసునా? తెలిసింది నాయన, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సవారీ బదులిచ్చాడు. కాలం చాలా చిత్రమైంది. ఒక్కొక్కసారి పూలజల్లు కరిపిస్తుంది, మరొకసారి ముళ్ళ కంప నెత్తిని కుమ్మరిస్తుంది. కాలాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో ఎందరో మహర్షులు, మహాత్ములు, మునులు, తపస్సులు కాలగర్భంలో కలిసిపోయారు. కాలం లీలలు కాలానికే ఎరుక. తడిసిన పుల్లల్ని ఊది ఊది రాజేసిన నిప్పులో మరిన్ని పుల్లలు దోపుతోంది సెందిరి. పాక నిండా పొగ, దాంతోపాటు కమ్మటి పులుసు వాసన. సెందిరి బొమ్మిడాయల పులుసు కానీ మట్టగిడిసెల ఇగురు కానీ పెట్టిందంటే ఆ వాసనకి దళిత వాడన మొత్తం లొట్టలేసుకోవటం కద్దు. వాడంతా ఏదో ఒక వంక పెట్టుకుని తన గుడిసెకొచ్చి పలకరించిపోవటం చాలా మార్లు చూశాడు నక్కిరయ్య. ఈరోజు వాడలేకపోయినా తన ముక్కుపొటాలే అదిరిపోతున్నాయి. తన నోట్లోనే నీరు ఊరుతోంది. మధ్యాహ్నానికి ఒక ముంత కళ్ళు దొరికితే బాగుండనిపించింది నక్కిరయ్యకి. రుచి మరిగాక 4 చేపల చెరువు పైన ఎగిరే గెద్ద కంటే ప్రమాదం. గెద్ద ఎప్పుడెలా చేపను తన్నుకుపోతుందో తెలియదు. అలాగే నాలుక ఎప్పుడైనా ఎవరి దగ్గర చేయి చాస్తుందో అర్థం కాదు. ఒకవైపు కమ్మటి పులుసు వాసన, మరోవైపు కళ్ళు కోసం మనసు ఆరాటం. కొర్రమేన్ల చెరువుకు దూరంగా ఉన్న తోపు దగ్గరికి ఎప్పుడు ఎలా చేరాడో నక్కిరయ్య అర్థం చేసుకునే లోపలే మగ్గుతో కళ్ళు అందించాడు ధనయ్య. గడిచిన 3-4 నెలల్లో 4-5 మార్లు ధనయ్య తోపు వద్ద కళ్ళు పుచ్చుకున్నాడు నక్కిరయ్య. అదే పరిచయం ధనయ్యతో. అతనికి బీడీలు కొనుక్కోవడానికి డబ్బు అవసరం, తనక 4 కిచ్చు కళ్ళు చురక అవసరం. అవసరాలు రెండూ ఒకటయ్యాయి, అంతే. కళ్ళు తాగి తిరిగి వస్తూ రోడ్డు కేసు చూడగానే ఒక్కసారిగా గుండె ఆగి కదిలిపోయింది. సిద్ధారెడ్డి కారు ఆగి ఉంది రోడ్డు మీద. రోడ్డు పక్కనే మొలిచిన మొక్కల నుండి 4 గబ్బాకులు తెంచి గబగబా నమిలేసి రోడ్డు దిగాడు. దూరం నుంచి అర్థమైపోయింది నక్కిరయ్యకి. రెడ్డిగారు పొయ్యి దగ్గర నిలబడున్నారు. కన్నీళ్లతో చేతులు జోడించి కాసేపు లెంపలేసుకుంటే కాసేపు ప్రాధేయపడుతోంది సెందిరి. చచ్చ, దీని అమ్మాయి అదవ బతుకు అనిపించింది. రారా దొంగ నా కొడక, మొన్నొచ్చినప్పుడే అడిగానా, నీతో చెరువులో కొరమేను గెంతులేయటం తగ్గిపోయింది నీళ్లలో, ఎందుకు రాని? కాపలాగా ఆయరా కొడక అని నీకు వేలకు వేలు జీతం ఇచ్చి చెరువు దగ్గర పెడితే నువ్వే చేపల్ని బట్టి వండుకొని తినేస్తే ఇంటి దొంగని ఏ దేవుడు పట్టుకోగలడ్రా వెధవా? అతని మాటలను మధ్యలోనే తుంచేసి, అయ్యా, అవి మన చెరువు చేపలు కాదండి అన్నాడు నక్కిరయ్య. మన చెరువు చేపలు కాకపోతే నీ అబ్బ చెరువు చేపలు రావి? నీ బోడి సంజాయిషి ఇక్కడ ఎవరికి అక్కర్లే, కానీ ఉన్న పలాని చెక్కే నా కోడక. ఇంకాసేపు ఉన్నావంటే మిమ్మల్ని నరికేయగలను అని తాగకముందే సిద్ధారెడ్డి వీరంగం చూసి బెదిరిపోలేదు. కానీ అహం దెబ్బతిని తట్టాబుట్టా సర్దేశాడు నక్కిరయ్య. అయితే ఇంతేసి పరాభావానికి కారణమైన చేపల కూర వండిన మట్టి బొచ్చెని మాత్రం అక్కడే వదిలేసి సెందిరిని సవారిని తీసుకుని మరో మాట మాట్లాడకుండా కొర్రమేనుల చెరువు దాటి రోడ్డెక్కాడు. పీకల దాకా మత్తెక్కిన తర్వాత తన స్నేహితులకి స్నాక్స్ తక్కువ పడ్డాయి. ఆ దొంగనా కొడుకు మన చెరువులోని చేపలు నొట్టిన మట్టి కొండ అక్కడే వదిలేసి వెళ్ళాడు, దాన్ని బట్రా పోసీనయ్య అంటూ మిత్రుడికి ఆర్డర్ వేశాడు సిద్ధారెడ్డి. సేనయ్య వెళ్ళి దాన్ని పట్టుకొచ్చాడు. తీరా మొక్క నోట్లో పెట్టుకుని కొరికితే గానీ అర్థం కాలేదు సిద్ధారెడ్డికి అవి కొర్రమేను చేపలు కావని. కాలం మౌనంగా తన మంత్రదండం తిప్పింది. ధన్యవాదాలు. ఇప్పుడు ఒకవేళ ఆయన రమ్మన్నా కూడా ఆయన రాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఘోషిస్తోంది. ఆ తప్పు కాని మాట పడాలంటే ఎవరూ పడలేరు. అది చెప్తే వినటానికి కూడా అవతల అతను ఇష్టపడనప్పుడు ఆ తప్పు ఆయన మీద వేసుకుని చివరికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత తెలిసింది తనకి, అంతే, తొందరపాటు అనేది మన ఎలాంటి వాటికి గురి చేస్తుంది, మనం విచక్షణ కోల్పోతాం అనేది ఈ కథ క్లియర్గా చెప్పింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.